హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎందుకు అనుకుంటున్నారా? తిరుపతి వెళ్ళడానికి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్దామా అనే ఆలోచన వస్తే టక్కున తిరుపతికి వెళ్దామనే ఒక ఆలోచన వచ్చేది. ఆ వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. సికింద్రాబాద్ టు తిరుపతికి మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు మనం సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నామండి. మీకు పూర్తి వివరాలు అంటే సికింద్రాబాద్ నుండి పూర్తి వివరాలు, తిరుపతికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏముంటుంది, ఏ విధంగా మనం దర్శనం చేసుకోవాలని పూర్తి వివరాలు మీకు అందించబోతున్నా. వీడియోని పూర్తిగా చూడండి. నైట్ అయిందండి. ఇది రాయచూర్ స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, చూస్తుండగానే మార్నింగ్ అయిపోయింది. ఇది చంద్రగిరి రైల్వే స్టేషన్ అండి. చూసారుగా, ఇంత పొద్దున ఎవ్వరు కూడా లేరండి. ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది అనుకుంటా. సో చంద్రగిరి నుండి మనం తిరుపతి రేణిగుంటకి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ చంద్రగిరి. నెక్స్ట్ స్టేషన్ రేణిగుంటలో మనం కలుసుకుందాం. రేణిగుంట. హాయ్ ఫ్రెండ్స్, చేరుకున్నాం మనం తిరుపతి. ఇక్కడ దర్శనానికి టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది కిందనే. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బస్ తీసేసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ బ్యాగేజ్ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బస్సులోకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత కొండపైకి వెళ్తూ ఉంటే దాదాపు 1 గంట ప్రయాణం ఉంటుందండి కొండపైకి. ఈ కొండ మధ్యలో ఉండే అందాలు, ప్రకృతి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది చూస్తుండగానే అంతలోపే మనం కొండపైకి వెళ్ళిపోతాం. చూశారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ఆహ్వానిస్తూ ఒక కమాన్ ఉంటుంది. చాలా అంటే చాలా అభివృద్ధి చేశారండి తిరుపతిని. మన గవర్నమెంట్ చాలా అంటే చాలా అభివృద్ధి చేసింది. వెరీ నీట్ అండ్ సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ అండ్ నీట్గా ఉంటుంది. మీకు చెప్పలేదు కదా, ట్రైన్ టికెట్ వచ్చేసి 800 పడిందండి, అన్ని ట్యాక్సులు కలుపుకొని. సో నేను తాత్కాల్ బుక్ చేసుకున్నాను. మీరు కూడా తాత్కాల్ బుక్ చేసుకుంటే ఒక డే తర్వాత అది మనకు ఓకే అవుతుంది. సో టికెట్లు ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తాత్కాల్లో. ఇక్కడికి వచ్చాక రూమ్ తీసుకున్నాం. అదేవిధంగా దర్శనం వచ్చేసి నైట్ 8 o'clock ఉందండి. ఈ బస్ చూస్తున్నారు కదా, ఇది ఫ్రీ బస్ అండి. కొండపైన పూర్తిగా తింపి చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నామో అదే అండి, వెంట్రుకలు ఇవ్వడానికి. నైట్ ఎప్పుడో 8 o'clock దర్శనం ఉంది కాబట్టి అలా తిరుగుదామని బయటకు వచ్చాము. ఇంతలోనే మనకు తిరుపతి దేవస్థానం వారి వెంగమామ అన్నప్రసాద కేంద్రము కనిపించింది. రోజంతా కూడా అన్నదానం ఉంటుందండి ఇక్కడ. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దాదాపు 1000 మంది పెట్టేంత స్థలం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వడ్డిస్తారు అరిటాకుల్లో. చాలా సంప్రదాయంగా ఉంటుంది. అన్నం, పప్పు ఈ విధంగా వేశారు. ఫుల్ టేస్టీగా ఉందండి. ఎంతైనా దేవుని దగ్గర కదా, చాలా బాగుంటుంది. వెంటనే ఇలా బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా, స్వామివారి గుడి ముందు ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ చాలాసేపు కూర్చోవచ్చు. భక్తి గీతాలు వినుకుంటూ చాలాసేపు ఇక్కడనే కూర్చోవచ్చు. అదేవిధంగా మళ్ళీ బయటకు వచ్చాము.
వస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా గార్డెనింగ్ ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారి చిత్రపటం ఉంది. ఇక్కడ చాలామంది సెల్ఫీలు దిగుతారు, మేము కూడా దిగాము. ఈ షాపింగ్ చూస్తున్నారు కదా, షాపింగ్ చాలా బాగుంటుంది. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్. ఇది రేపు చూద్దాం. షాపింగ్ కాంప్లెక్స్ చూస్తున్నారు కదా, చాలా పెద్దది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయండి, చాలా చీప్గానే ఉంటాయి. గుడి ప్రాంగణం యొక్క పూర్తి వ్యూ ఒకసారి చూడండి. స్వామివారి చిత్రపటాలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. గుడి ముందు ఈ చిత్రపటాలు వేశారు, చాలా బాగుంటుంది. గుడి పక్కనే మనకు స్నానం చేయడానికి ఒక కొలను ఉంటుంది, చాలా నీట్గా ఉందండి. ప్రతి ఒక్కరు స్నానం చేయొచ్చు ఇక్కడ. ఇది లడ్డూల కేంద్రం అండి, ఇక్కడ లడ్డూలు మనం తీసుకోవచ్చు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఈ రోడ్డు పైన తిప్పుతారండి. చూస్తున్నారు కదా ఎంత వెడల్పుతోటి ఉందో. స్వామివారి బ్రహ్మోత్సవాలలో కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి కనువిందు ఉంటుంది. చాలా బాగా కనిపిస్తుందండి. కొలను ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా. ఇది అంతా కూడా గుడి ప్రాంగణం. వీటిని పురవీధులని కూడా అంటారు. ఇది వచ్చేసి వెంగళమ్మ అన్నదాన క్షేత్రం. మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది. గుడి దర్శనం అయిపోయిన తర్వాత మేము వెంగమాంబ అన్నదాన క్షేత్రానికి వచ్చాము. అన్నదాన క్షేత్రంలో చాలా బాగున్నాయండి వంటలు. మనకు పొద్దున స్వామివారికి ఇష్టమైన దద్దోజనం వడ్డిస్తున్నారండి, చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఒకసారి గుడి ప్రాంగణం చూడండి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్ళాలని అస్సలు అనిపించదు.
కొండపైన షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చీపెస్ట్గానే దొరుకుతాయండి, ఎక్కువ రేట్స్ ఏమి ఉండవు. ఈ విధంగా స్వామివారి పలహారాలు, అన్ని రకాల ఆట బొమ్మలు, చాలా రకాల వస్తువులు ఇక్కడ మనకు దొరుకుతాయి. స్వామివారి చిత్రపటాలు మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. చిత్రపటాలు సూపర్గా ఉన్నాయి కదండి. ముత్యాల హారాలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. పంచెలు, చిన్నపిల్లల పంచెలు, ఈ విధంగా డ్రెస్సింగ్ స్టైల్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ అన్ని చోట్ల టిఫిన్ స్టాల్స్ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక తిరుగు ప్రయాణం మొదలైంది. ఈ విధంగా మళ్ళీ అడవి అందాలు చూస్తూ మనం కిందికి వెళ్తూ ఉంటాము. అడవి అందాలు చూస్తూనే కిందికి వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, అదేవిధంగా వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.